తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జ్యోతిష వాస్తు నిపుణులు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ధర్మ సందేహాలు నిత్యం జీవితంలో ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. వాటికి సరైన సమాధానం తెలియక, పరిష్కారం ఏం చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో కామెంట్స్ లో కొంతమంది అడుగుతూ ఉంటారండి. అలా నేను చాలా సార్లు గమనించాను. మా ఇంట్లోకి ఇలా గుడ్లగూబ వచ్చిందండి, అరిష్టం అని చెప్తున్నారు. ఎవరినన్నా అడిగితే నిజంగా అంత ప్రమాదమా అంటే, మళ్ళీ ఇంకో మాట కూడా అన్నారు. గుడ్లగూబ అంటే లక్ష్మీదేవి వాహనం అని కూడా చెప్తారు. అమ్మవారే స్వయంగా వచ్చింది, లేకపోతే అమ్మవారు వస్తుందని చెప్పడానికి ఇదేమైనా సంకేతమా? కాస్త ఈ సందేహాన్ని తీర్చండి. పక్క నుంచి వచ్చే ఉపద్రవాల కన్నా ఇదే మనసులో ఎక్కువగా తొలిచేస్తుంది మమ్మల్ని అని అడుగుతూ ఉన్నారు. ఇంట్లోకి గుడ్లగూబ రావడం మంచా చెడ? అంటే శాస్త్రపరంగా శకున శాస్త్రంలో ఏం చెప్పారంటే అది నెగిటివ్ గా చెప్పడమే జరిగింది. అవునా? సంహితల్లో అది శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే మీకు ప్రాక్టికల్ గా చెప్పాలంటే, ఇప్పుడు పాము ఉందనుకోండి, నాగేంద్ర స్వామికి మనం పూజ చేస్తాం కదా. అవును. కానీ విష సర్పాలు ఏమైనా సరే, అంటే విషపూరితమైన కాలజర్రి కానీ, లేకపోతే తేలు కానీ, పాము కానీ ఇంట్లోకి వస్తే అశుభ సూచకం అంటారు. ఇదే మళ్ళీ అదే పాము మన ఇంట్లోకి వచ్చి చక్కగా ఏదైనా దేవుడి దగ్గర ఉంటామో, లేకపోతే శివుడికి చుట్టుకుని ఉంటామో, మనం అర్చన చేసినప్పుడు అక్కడికి వచ్చి అర్చ ప్రాంతంలో ఉండటం అనేది శుభ సూచకం. అంటే ఒకే దాన్ని ఇప్పుడు గుడ్లగూబ భౌతికంగా వచ్చి మన ఇంట్లోకి, అంటే ఎంత గట్టిగా చెప్తారని అది పెద్ద స్ట్రాంగ్. ఇంకా మీకు గబ్బిలానికైనా కొంతవరకు ఎగ్జామ్షన్ ఉంది, కానీ గుడ్లగూబ కనుక ఇంటి కాంపౌండ్ లోపు కనుక వచ్చి వెళ్ళింది అంటే అది దాదాపుగా విత్ ఇన్ 6 months లో మారకం దాకా వెళ్తుంది ఆ ఇంట్లో వాళ్ళకి. మారకం అంటే అర్థమైంది కదా, మరణం అక్కడ దాకా వెళుతుంది అని చెప్తారు. అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందనేది ఇండికేషన్ గా చెప్తారు గుడ్లగూబ అనేది. అదే మనకి ఆవిడ లక్ష్మీదేవి ఇదన్నారు కదా, మీకు చక్కగా వచ్చి అమ్మవారి దగ్గరకో, లేకపోతే ఇంట్లో దేవుని పటాల దగ్గరికి వచ్చో, లేకపోతే పూజామందిరం దగ్గరికి వచ్చో, లేకపోతే అమ్మవారు పూజ చేస్తుంటే అక్కడికి వచ్చి వెళ్ళటం వేరు, అర్చన దగ్గరికి వచ్చి వెళ్ళటం వేరు, ఇంట్లో కాంపౌండ్ లోకి వచ్చి వెళ్ళటం వేరు. అంటే అది శుభ సూచకమా అశుభ సూచకమా అది ఇండికేట్ చేస్తుంది. అంటే పోలీసు వాళ్ళు గబగబా వచ్చి మీకు సెక్యూరిటీ ఇవ్వడం కానీ గబగబా నుంచుని మేడం గారు వస్తున్నారు సెక్యూరిటీ ఇస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారా, అదే పోలీస్. ఏంటంటే వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, భగవత్ కార్యక్రమం కోసం, భగవత్ సందేశంగా వచ్చి లోపలికి వచ్చి వెళ్ళారా, లేకపోతే నెగిటివ్ ఇండికేట్ చేసి వెళ్ళారా అనేది చాలా కీన్ గా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం. అలా కాకపోతే ఏంటంటే, మీకు ఈ లక్ష్మీదేవి వాహనం అనేది ఏంటంటే ఎక్కడో మనకి ఇప్పుడు మన లక్ష్మీ గణపతిని ఒకసారి మన చేసాం వీడియో మాట్లాడాం. అలాగే ఇప్పుడు మనకి అన్ని వాహనాలకి మనం పూజ చేస్తాం, అవును కదా. ఆఖరికి మనకి హంస వాహనానికి హంస పెట్టుకుంటూ చేస్తాము, శుభకరంగా చేస్తాము. తర్వాత నెమల వాహనాన్ని నెమల పెడతాము, గోవుని పెడతాము, కానీ నంది పెడతాము. కానీ ఎక్కడైనా సరే గుడ్లగూబ మీద అమ్మవారు పెట్టి ఏ అర్చా విగ్రహంలో అయినా ఎక్కడైనా పూజలు చేసేది ఎక్కడా కూడా గుడ్లగూబ పెట్టి చేయరు. కానీ అమ్మవారి వాహనం గుడ్లగూబ అసలు ఎందుకు వచ్చింది? అదే చెప్పే ఏంటంటే, రకరకాల ఇప్పుడు అష్టలక్ష్మి లాగానే ఇప్పుడు దాంట్లో రకరకాల అవతారాల్లో రకరకాల ప్రశస్తాల్లో ఒక పర్టికులర్ దాంట్లో వివరించడం జరిగింది తప్పితే, శుభకరంగా మంగళకరంగా మనం పూజ చేసేటువంటి అర్చా విగ్రహానికి కాదు. అలా ఉన్నట్లయితే కనుక మూషికాన్ని కూడా పెడతాం, ఎలుకను కూడా తీసుకొచ్చి ఆ వినాయకుడి దగ్గరికి పెడతాం, ఎలుక వాహనంగా పెడతాం. ఈవెన్ ఎక్కడా గుడ్లగూబ మీద కూర్చుని అమ్మవారు పూజ చేస్తున్నట్టు కానీ మీకు అర్చా విగ్రహాలు కానీ ఎక్కడ ఉండదు. గురుగారు, సరే మరి ఇప్పుడు కొంతమంది అడిగిన దాన్ని బట్టి అయితే ఇంట్లోకి గుడ్లగూబ ఆల్రెడీ వచ్చి వెళ్ళింది, ఆ భయమే వెంటాడుతుంది అన్నారు. మరి వాళ్ళకి పరిహారం ఏంటండి, ఏం చేయొచ్చు? భద్రకాళి ఉంటుంది అమ్మవారు, అవి మన అమ్మాయి కదా, అమ్మవారి అమ్మాయి, కానీ ఇంట్లో మనం పెట్టుకోం. ఇంట్లో అర్చా విగ్రహాలు ఉగ్ర రూపాల్లో పెట్టుకోం. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన వాహనానికి కూడా ఇది కారణంగా లక్ష్మీదేవి వాహనం అయినా కూడా మంచిగా ఉండదు. అలాగే పుట్టకెళ్ళి మనం పూజ చేస్తాం, ఆ పూజ చేసేటప్పుడు కూడా మనకేంటి యాక్చువల్ గా పుట్టని ఇంట్లో పెంచుకోం. అలాగే గోవుకి మనకి తోక దగ్గరే పూజ చేస్తాం, శిరస్సుకి పూజ చేయం. ఇవన్నీ ఏంటంటే మనకి ఇవన్నీ బేరీజ్ వేసుకుని చేయాలి. రెండోది ఏంటంటే పరిహారం, మీరు అడిగారు కాబట్టి పరిహారం ఏంటంటే, మనకి ఈ పుణ్యాహవచనం చేయించుకుంటాం. ఏదైనా అశుభం జరిగినప్పుడు ఇంట్లో పుణ్యాహవచనం చేస్తాం కదా, దీనికి ఏంటంటే ఉదక శాంతి అనేటువంటిది ఒకటి,
పుణ్యాహం అనేది వాచనం అనేది చేసుకుని ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకుని తర్వాత ఏదైనా సరే అభిషేకం కానీ వ్రతం కానీ చేసుకుంటే అది ప్రశస్తంగా ఉంటుంది అనేది చెప్పదగ సూచన మాత్రంగా ఇంట్లోనే ఈ పూజలు చేసుకోవాలి. పూజలు అనేది అభిషేకం అంటే ఏ అభిషేకం చేయాలంటే శివాభిషేకం చేసుకోవచ్చు. మీరు వైష్ణవం శైవము అమ్మవారు మీరు ఏదైతే నిత్యం చేస్తారో మీకు ఏదైతే ఆనవాయితీగా ఉంటుందో దానికి శుభకార్యం కూడా అశుభం అయిపోయిన తర్వాత శుభకార్యం చేసుకోమని ఎట్లా అంటారో ఇక్కడ అశుభం జరిగినట్టుగా ఇండికేషన్ ఇది. మీకు ఇండికేట్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని మనం బేరీజ్ వేసుకుని 1కి 4 సార్లు చర్చించుకుని చూసుకుని ఓహో మన ఇంట్లో ఏమైనా క్రానిక్ డిసీజ్ వస్తుందా లేకపోతే ఎవరికైనా ఒకసారి చెకప్ చేయించుకోవటం కానీ లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఎక్కడైనా థ్రెట్ వస్తుందా తెలియకుండా మనకి అలా చూసుకుంటూ ఫిజికల్ గా భౌతికంగా కావాల్సిన ఏర్పాట్లు దాని కేర్ తీసుకుంటూ మెడిసిన్ వాడాలి. అంటే పచ్చం చేస్తూ మెడిసిన్ వాడితే ఉంటుంది. మెడిసిన్ వేసుకున్నాను కదా షుగర్ టాబ్లెట్ వేసుకున్నాను మామిడికాయలు అవి తింటూ ఉంటే షుగర్ అంటే దానికి సపోర్టింగ్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది చెప్పారనమాట. అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా మనకి మంచి అయినా చెడైనా సరే ఆ స్థానాన్ని బట్టి ఇప్పుడు అమ్మవారు ఎలా చెప్పుకున్నామో గోవింద ఎలా చెప్పుకున్నామో పాము పుట్టని ఎలా చెప్పుకున్నామో ఈ అవాహనం అనే దాన్ని కూడా ఆ క్లారిటీ చూసుకుని మంచి చూసుకుని శకునంలో దాన్ని ఫాలో అవ్వాలి తప్పితే ఊరికే మొండిగా మూఢంగా వెళ్ళటం కాకుండా ఇవి మినిమం చేసుకుంటే దాదాపు మాక్సిమం ఏంటంటే గిలి పెట్టుకోబాకండి. ఇంకో శకునంలో ప్రధానంగా చెప్పేది అంటే మనం ఏదైతే నిరంతరం స్మరిస్తూ ఉంటామో అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే నీకు మంచి జరుగుతుంది, మంచి మార్కులు వస్తాయి, మంచి శుభం జరుగుతుంది, గో హెడ్ అని చెప్తూ ఉంటే మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే మన పాజిటివ్ వేవ్స్ లో వెళ్తాం. నిరంతరం నీకేం రాదులే నీకు జాతి కాదులే ఈ నెగిటివ్ ఎప్పుడైతే మనం మాట్లాడుతుంటామో అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంటుంది కదా. అది వేవ్ లెంగ్త్ అనేది టెలిపతి లాగా ఎలా వస్తుందో అది మనం ఎప్పుడు నిరంతరం ఏదైతే స్మరణ చేస్తుంటామో అది వస్తుంది కాబట్టి గిలి తీసేసేసి భగవంతుడు కొంచెం ఓపికగా దగ్గరికి వెళ్ళి భగవంతుని శరణ చేసి బాబు నువ్వే నన్ను మంచిగా చెడైనా నేను నమ్ముకున్నాను ఆయన పాదాలను శరణాగతి చేసి ఇవన్నీ కూడా నథింగ్. సో ఫస్ట్ భయపడ్డం మానేసి చేయాల్సిన మాట కంపల్సరీ చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది ప్రధానంగా చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ అండి.